ఈరోజు నాకు ఇచ్చిన ఈ మాటను మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ మాటను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఈ మాట ద్వారా మీరు బలంగా బలపరచబడాలని నా ఆశ. ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ స్నేహంగా మాట్లాడాడు అనుకోండి, 50% రోగం పోద్ది. ఒక స్నేహితుని దగ్గరికి వెళ్తే ఆ స్నేహితునితో మాట్లాడే ఆ మాటలను బట్టి మనకున్న సమస్యలన్నిటిని కూడా బయటకు వచ్చేటట్టుగా ఉండే స్నేహం ఈరోజు కావాలి. వాక్యంలో కొన్ని అద్భుతమైన విషయాలు దేవుడు పొందుపరిచాడు. దేవుడు మనం ఏర్పరచుకున్న స్నేహితులు కొంతమంది అయితే, దేవుడు మన కొరకు ఏర్పరిచే స్నేహితులు మరి కొంతమంది. మనం ఐడెంటిఫై చేయాలి, ఇది నేను ఏర్పరచుకున్న స్నేహమా లేక దేవుడు నాకు ఏర్పాటు చేసి ఇచ్చిన స్నేహమా. దేవుడు ఏర్పాటు చేసిన స్నేహము వద్దనుకున్న ఆ స్నేహం మన వెంటే వెంటాడుతూ ఉంటుంది. అదే మనము కోరుకున్న స్నేహము కావాలన్నా ఆ స్నేహం ముందుకి వెళ్ళదు, వెనకకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు అలాంటి అనుభవం కలిగిన స్నేహాన్ని ఈరోజు నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13 నుంచి 37 వచనాలు మనం చూడగలిగితే అక్కడ ఒక అద్భుతమైన స్నేహితుల గురించి ప్రస్తావించబడింది. ఇంతకీ ఆ స్నేహితులు ఎవరికి స్నేహితులుగా ఉన్నారు, వీరు ఏ మంచి పనులు చేశారు అన్నది మనం ఆలోచిస్తే అందులో రాయబడినటువంటి అద్భుతమైన మాట 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13 నుంచి 37 వచనాలు. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను: అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ పొందలేము. మనము పారిపోవుదుము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనుకును, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదుము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగు మనవి చేసిరి: చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలినవాడవు రాజువునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాము. అప్పుడు రాజు చాలు ఆ వచనాలు 37 వరకు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇందులో ఉన్న భాగాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అబ్షాలోము ఇశ్రాయేలీలందరినీ కూడా సమకూర్చాడు. తాను స్వతహాగా రాజుగా తనకు తాను ప్రకటించుకోవటానికి సిద్ధమయ్యాడు, కుట్ర పన్నాడు. అయితే తాను రాజుగా నియమించుకోవటానికి ప్రకటించుకోవటానికి అడ్డుగా ఉన్నది ఎవరంటే దావీదే. కనుక దావీదుని ఏం చేయాలి అంటే ఉండకుండా చేయాలి. కనుక అబ్షాలోము తన యొక్క తెలివితేటల చేత ఏదో విధంగా కుయుక్తితో కుట్ర పన్ని తాను రాజుగా ఎన్నిక చేయబడాలి. అధర్మముతో ఎన్నిక చేయబడాలి, న్యాయముతో కాదు. ఒక మాట చెప్తాను, న్యాయముగా గెలిచిన వాడు దేవుని త్రాసులో తోచబడతాడు, అన్యాయముగా గెలిచిన వాడు శిక్షించబడతాడు. అబ్షాలోము రాజుకు యోగ్యుడు కాదు, నాయకుడిగా ఉండుటకు యోగ్యుడు కాదు. వాడి యొక్క జీవితము కుటిలమైనది, కుట్రతో కూడినది, దుష్ట మనస్తత్వం కలిగిన వాడు. అభిషేకము లేదు, దైవత్వం లేదు, దేవుని ఎడల భయము లేదు, కానీ పదవి వ్యామోహము కలిగిన వాడు. అయితే తాను అనుకున్న కార్యం చేయాలని ఆలోచన కలిగి సమకూర్చిన తర్వాత తనకు అడ్డుగా ఉన్న దావీదును తప్పనిసరిగా చంపాలని కూడా కుట్ర పన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న దావీదు అనుచరులు దావీదు దగ్గరికి వచ్చాయా, అబ్షాలోము నీ కుమారుడు చాలా కుట్ర పన్నాడు, ఇక్కడ ఉండుట మంచిది కాదు, మనం బయలుదేరి వెళ్ళిపోదాం, ఎక్కడో క్షేమకరమైన స్థలానికి పోదామని చెప్పినప్పుడు అందుకు దావీదు సమ్మతించి సరే అన్నాడు. గమనించాలి, ఈ టైంలో
ఈ టైంలో దావీదు ఒంటరివాడు. దావీదుతో అన్నారే కానీ దావీదుతో ఉండే పరిస్థితి అక్కడ కనబడట్లేదు. ఎందుకంటే దావీదుతో ఉంటే ఎవరు చంపేస్తారు? అబ్షలోము తప్పనిసరిగా చంపేస్తాడు. అక్కడ ఒక విభజన స్పిరిట్ పనిచేస్తూ ఉంది. నువ్వు నా తరపున ఉంటావా లేకపోతే అటువైపు ఉంటావా? కనుక దావీదు దైవభక్తి కలిగిన వాడు కనుక దావీదు ఇప్పుడు ఒంటరివాడయ్యాడు. ఈ ఒంటరివాడికి ఎవరు కావాలి? పరిస్థితి విషమించినప్పుడు అందరూ వదిలేస్తారు. కానీ దావీదు ఒంటరివాడైపోయాడు. అందరూ విడిచిపెట్టారు. సిద్ధమై వెళ్ళిపోదామని అన్నవారు కూడా వదిలేశారు. అబ్షలోము మాత్రం ఒక గుంపును తన తండ్రిని వెతకడానికి పంపాడు, ఇంకో గుంపును హతమార్చడానికి పంపాడు, మరికొంతమందిని సమకూర్చి తాను రాజుగా నియమించడానికి ప్రకటన చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఈ క్రమంలో దావీదు చెదిరిపోయాడు, వెళ్ళిపోయాడు. ఒంటరిగా పోతున్న టైంలో, దారి తప్పిపోతున్న టైంలో, ఒంటరిగా పారిపోతున్న టైంలో ఒక స్నేహితుడు తారసపడ్డాడు. నీ బతికేదు నువ్వు బతకరా బాబు, నీ వెనకథలు నేను ఎందుకు రావాలి అనే ఆలోచన ఈ దినాలలో ఉండే మనుషులలో ఇలాంటి మనుషుడు ఉంటాడా అంటే నిజమే, ఉంటాడు అన్నది వాక్యం చెప్తుంది. గిత్తీయుడైన ఇత్తాయి అనేటువంటి ఒక వ్యక్తి దావీదుకి పారిపోతున్న టైంలో తారసపడ్డాడు. ఈ వ్యక్తి గిత్తీయుడైన ఇత్తీ అని రాయబడి ఉంది. 2 సమూయేలు 15వ అధ్యాయం 17-22 వచనాల్లో మీరు చదివితే ఆయన గురించి చిన్న హిస్టరీ అక్కడ రాయబడి ఉంది. ఇతడు గాతు అనే ప్రాంతమునకు చెందినవాడు అని అర్థం. గాతు ఫిలిష్తియా దేశానికి చెందింది. గొలియాతు కూడా ఈ దేశానికి చెందినవాడి అని అక్కడ 2 సమూయేలు గ్రంథంలో ప్రస్తావించబడింది. 2 సమూయేలు 15వ అధ్యాయం 17-22, అలాగే 1 సమూయేలు 17వ అధ్యాయం 4 వచనాలు, అలాగే 1 సమూయేలు 21-10-27లో మీరు చూస్తే అక్కడ ఈ గిత్తీయుడైన ఇత్తీ ఏమండి దావీదు వెనకతల పడ్డాడు. దావీదు వెనకతల పడ్డాడు. 1 సమూయేలు 17వ అధ్యాయం 4వ వచనంలో కూడా దావీదు సౌలు చేత తరంపడుచున్నప్పుడు కూడా కొంతకాలము దావీదుతోనే బ్రతికాడు ఈ గిత్తీయుడైన ఇత్తాయి. కనుక ఇప్పుడు దావీదును వెంబడించాడు. దావీదు అన్నాడు, రే నాయనా ఇత్తయి, నీకు దండం పెడతాను, నా వెనక రాబోక. నువ్వు నా వెనకతలు వస్తే నీకు ఏం కలుగుతుంది? ప్రాణగండం ఉంది. నా వెనక రావద్దు. నువ్వు వస్తే నువ్వు చచ్చిపోతావు, నన్ను చంపేస్తారు, నువ్వు వెళ్ళిపోరా బాబు అంటే ఈ గిత్తీయుడైన ఇత్తాయి మాత్రం దావీదుకు ఆకర్షితుడై ఒకప్పటి కాలంలో సౌలు తరుముతూ ఉండే ఒంటరి అయిపోయిన దావీదుతో బతికిన ఈయన ఇప్పుడు అబ్షలోము తరుముతూ ఉంటే తెలుసుకొని దావీదు వెంటబడ్డాడు. ఎవరైనా ఆపదలో ఉంటే వెనకదల పడే స్నేహితులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని వదులుకోకండి, వారే మంచి స్నేహితులు. ఇప్పుడు దావీదుకి మంచి స్నేహితులు ఎవరు చెప్పాలి? అందరూ కూడా మంచి స్నేహితుడా కాదా? ఏమంటే బెల్లము ఉన్నంతసేపు ఈగలు వస్తున్నట్లుగా ఈరోజు బంధువులలో కానీ రక్త సంబంధుల్లో కానీ మనం మంచిగా ఉన్నప్పుడు అందరూ వాళ్తూ ఉంటారు. కాస్త ఎండిపోయాక ఏ ఒక్కరు రారు. ఒంటరి పోరాటం. అయ్యో నాకు ఎవరూ లేరే అని ఈరోజు చాలామంది బాధపడేవారు ఉన్నారు. నేను ఒక మాట చెప్పనా, మనము ఎంచుకున్న స్నేహితులు మన దగ్గర ఉండకపోవచ్చేమో కానీ దేవుడు నీకు ఏర్పాటు చేసిన స్నేహితుడు నీతోనే దేవుడు ఉంచుతాడు. అదని బట్టి దేవునికి స్తోత్రం చెప్దామా? దావీదు దైవజనుడు, అభిషక్తుడు, ఆరాధికుడు గనుక దేవునికి తెలుసు దావీదు తరంపడుచున్నప్పటికీ ఒంటరిగా ఉన్నప్పటికీ దావీదుకు తోడు ఎవరో ఒకరు ఉండాలని దేవుడు ఏం చేశాడంటే దేవుని ఆత్మ గిత్తీయుడైన ఇత్తాయిలో దేవుని ఆత్మ ప్రవేశించింది. దేవుని స్తోత్రం.
దైవజనుడితో ఉండాలి. దావీదు అన్నాడు, డేవిడ్ వాజ్ రిజెక్టెడ్ హిమ్. దావీదు రిజెక్ట్ చేశాడు, వద్దు నువ్వు వెళ్ళిపో. అయినా ఏమంటాడో తెలుసా? మీరు ఆ వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతాయి. దావీదు, నువ్వు అలాగనొద్దయ్యా, నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడ ఉంటాను, ఏ స్థలానికి వెళ్తే నేను ఆ స్థలానికి వస్తాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే జీవిస్తాను, ఏం లేకపోయినా పర్వాలేదు, నేను నీతోనే ఉంటాను. నిజమైన స్నేహితుడు, దేవునికి స్తోత్రం చెప్దాం. మంచి స్నేహితుడు. దావీదు ఇలాంటి స్నేహితుడిని తన ఓన్గా సంపాదించాడనుకున్నారా? లేదు, దేవుడు ఈ స్నేహాన్ని దావీదుకి బహుమానముగా ఇచ్చాడు. హల్లెలూయా. గమనించాలి, మన యొక్క మానవ మనుగడలో, మన జీవిత యాత్రలో, మన కుటుంబములో మన గురించి, మనము వారి గురించి ఆలోచించకపోయినా, వారి గురించి మనం పట్టించుకోకపోయినా, మన గురించి ఆలోచించి, మన కొరకు ప్రార్థించి, మన ఆపదలో ఎరిగిన వారుగా, మన శోధనలో ఉన్నప్పుడు ఎరిగిన వారుగా, మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎరిగిన వారుగా ఎవరైతే అగుపడి మన యొక్క అత్యవసర పరిస్థితుల్లో మన తోడుగా ఉంటానని ముందుకు వస్తారో అలాంటి వారిని గుర్తించడం చాలా కష్టం. దావీదు అన్నాడు, నువ్వు రావద్దు. కానీ ఇత్తయి అంటాడు, అయ్యా నువ్వు అలాగనొద్దయ్యా, నేను నీతోనే ఉంటాను. మీరు ఆ వచనాలన్నీ చదవండి. మొదటి సమూయేలు 21:10, 27, 1-3. బహుశా ఇత్తయి దావీదుకి ఆకర్షించబడ్డాడు. ఒకప్పుడు దావీదుకి తనకున్న పరిచయాన్ని బట్టి, ఒకప్పుడు సౌలు తరం పడుతున్నప్పుడు ఈ సహోదరుడే దావీదుతో తోడుగా ఉన్నాడు, మరలా ఇప్పుడు కూడా తోడుగా ఉంటున్నాడు. అంటాడు, నువ్వు నన్ను అలాగా వెళ్ళొద్దని చెప్పొద్దయ్యా, నేను నీతోనే ఉంటాను. ఆమేన్. రూత్ ఏమన్నది? అత్త, ఈ కరువు అని నువ్వు ఆలోచించబోక, మళ్ళా నీకు కుమారుడు పుడతాడో పుట్టడో, మళ్ళా నువ్వు నాకు ఎక్కడైనా సంబంధం చూసి పెళ్లి చేస్తావో లేదో నాకు తెలియదు, కానీ నాకంటూ ఎవరు లేరు, నీవే నాకు దిక్కు కనుక నన్ను వెళ్ళిపోవద్దని చెప్పొద్దు అత్త. నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, నీ జనమే నా జనము. ద సేమ్ థింగ్, అదే ఆత్మ ఈ ఇత్తాయిలో కూడా ప్రవేశించి దావీదుతో అంటున్నాడు, అయ్యా దైవజనుడా, మహారాజా, నేను నీకు చెప్పుకునేంత యోగ్యుడును కాను, కానీ ఎందుకో నా ఆత్మ నీతోనే ఉండాలని ఆశపడుతుంది. నీ ఒంటరితనంలో నేను నీకు తోడుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను, నన్ను వెళ్ళొద్దని చెప్పొద్దయ్యా నీ బ్రతిమలాడుతున్నాడు. ఎంత గొప్ప స్నేహం! ఇలాంటి మంచి స్నేహం లైఫ్లో, జీవితంలో మనం సంపాదించాలి అంటే నిజంగా అది దేవుని వల్లనే కలగాలి. ఆమేన్. హల్లెలూయా. ఇందాక నేను మాట చెప్పాను, మనకు 100ల సంఖ్యలో 10ల సంఖ్యలో స్నేహితులు ఉండొచ్చు. ఏమండి, నిజంగా స్నేహితులు, నిజంగా నీ స్నేహితుడు అని నువ్వు గ్రహిస్తే ఒక్కసారి నువ్వు రెచ్చగొట్టు చూడు, కోపాన్ని ప్రేరేపించి చూడు, అసలైన సిసలైన స్నేహితుడు అని తెలిసిపోద్ది. కొన్నిసార్లు నా స్నేహితులు నేను రెచ్చగొడతా ఉంటాను, అభిమానించేవారిని రెచ్చగొడతాను. ఎందుకో తెలుసా? వారిలో ఎంత తెలుసుకునే కెపాసిటీ, విలువ ఎంత ఉందో. ఈరోజు నేను ఒక అద్భుతమైన విషయం మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. లోకము అబ్షాలోము వలె, కుల విచక్షణ ఈ అబ్షాలోము వలె, లేక మత విచక్షణ ఈ అబ్షాలోము వలె ప్రభువుని బట్టి మనల్ని ఏదో ఒక రోజు తరమగలదు, తరమై వచ్చే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. దావీదు వలె మనం అందరం కూడా ఏకాకులము తప్పనిసరిగా అవుతాం. బైబిల్ పట్టుకొని మందిరానికి రావాల్సిన పరిస్థితి ఆ దినాలలో వచ్చేటప్పుడు చాలా భయపడతా ఉన్నాం. ఇప్పటికే చాలామంది మందిరాలకు వెళ్ళడానికి భయపడుతున్నారు. బైబిల్ చేతిలో పట్టుకుంటే వెళ్దామా వద్దా, ప్రైజ్ లార్డ్ చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? నేను బయటికి క్రైస్తవుడిగా గుర్తించబడకూడదు. ఒకవేళ క్రైస్తవుడిగా గుర్తించబడితే నా కులపు వాళ్ళు ఏమనుకుంటారో, లేక నా
చుట్టుపక్కల ఉన్న మతస్థులు ఏమనుకుంటారో అన్న ఆలోచనతో ఈరోజు అనేక మంది బ్రతుకుతున్నారు. ప్రియులారా, అబ్షాలోము దావీదును తరిమినప్పటికీ ఒంటరిగా ఉన్న దావీదుతో నీతోనే ఉంటానని గిత్తీయుడైన ఇత్తాయి స్నేహం చేసినట్లుగా నీవు నేను ఈ లోకమంతా ఏకమై నువ్వు క్రీస్తుని నమ్ముకున్నందుకు కానీ నీకు దూరపరిచిన, నిన్ను వెలివేసిన, నిన్ను తరిమిన నువ్వు క్రీస్తుతోనే మంచి స్నేహితుడిగా బ్రతకాలి. హల్లెలూయా. నాకు దేవుడే ఉన్నాడు, నా దేవునితోని నేను బ్రతుకుతాను. ఈరోజు నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, ఆయన నాకు మంచి స్నేహితుడు. ఎన్ని అడ్డులున్నా ఆటంకాలున్నా నేను ఆయనతోనే స్నేహం చేయాలి. స్నేహము ఒక సహవాసం, స్నేహము ఒక అనురాగము, స్నేహము ఒక అండర్స్టాండింగ్, స్నేహము ఒక అద్భుతమైన జీవితం. ఈరోజు ఆ స్నేహం లేక అనేక మంది ఒంటరిగా ఏకాకులుగా బ్రతుకుతున్నారు. ఎందుకంటే దేవుడు మనుషులను సాంఘికులుగా బ్రతకడానికి పుట్టించాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఎ సోషల్ బీయింగ్. దేవుడు సాంఘిక జీవి కనుక దేవుడు సృష్టించిన మనుషులతో జీవించాలని ఆయన ఆశ. అందుకే అంటున్నాడు, రండి నా ప్రజలారా, నేను నీతో మాట్లాడాలి, రండి నా దగ్గరికి రండి, నేను మీతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే ఆయన కంటే మంచి స్నేహితుడు ఇంకెవరూ లేరు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉదయకాల ప్రార్థన ఆయనతో స్నేహమేనండి. ఈరోజు నువ్వు స్నేహితుడిని ప్రేమిస్తే ఇంట్లో మాట కూడా జవదాటి బయటకు వెళ్ళిపోతూ ఉంటావు. ఎందుకంటే నాకు అనుభవం, మా ఇంట్లో విధంగా జరుగుతుంది. తండ్రి చెప్పినా తల్లి చెప్పినా ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. ఇంపార్టెన్స్ ఎవరికి? స్నేహానికి. ఆ స్నేహం ఎలాంటిదంటే కాస్త టైంను కిల్ చేసేది, ధనమును నాశనం చేసేది, ఆరోగ్యాన్ని నాశనం చేసే స్నేహం ఈరోజు మన చుట్టూ కనబడుతూ ఉంది. ఈరోజు చాలామంది ఇలాంటి స్నేహాలు చేసే ఆఖరికి ఏమవుతున్నారో తెలుసా? జీవితాన్ని కోల్పోతున్నారు. అయ్యో నా జీవితం ఇంతేనా? ఈరోజు అనేక మంది స్నేహం చేసి ఆఖరికి వారి యొక్క ముగింపు జీవితం ఒంటరి బ్రతుకుతూ ఉన్నారు. ఆ ఒంటరితనంలో ఏం చేయాలో వారికి అర్థం కాక అయోమయంలో ఉన్నప్పుడు సాతాను వారి దగ్గరికి వెళ్ళి వాడితో స్నేహం చేయడానికి అపవాది ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందుకే సాతాను మన దగ్గర స్నేహం చేయకముందే మనం ప్రభు దగ్గర రెగ్యులర్గా స్నేహం చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన చేయమని ఇంట్లో ఎవరైనా చెప్తే ప్రార్థన చేయమని చెప్పేవారు దేవుడు నీకు అనుగ్రహించిన మంచి స్నేహితులు. వాక్యాన్ని గ్రహించు, వాక్యాన్ని విను, వాక్యము లోబడు, వాక్యానుసారంగా జీవించు, మందిరానికి వెళ్ళు, ప్రార్థన చేయి, ఆత్మీయంగా ఉండు అని చెప్పేవారు దేవుడు నీకు ఇచ్చే మంచి స్నేహితులు. అంతేగాని నీ సమయాన్ని పాడు చేసేవారు, నీ భక్తిని పాడు చేసేవారు, నువ్వు దేవునికి ఇచ్చే సమయాన్ని పాడు చేసేవారు వారు మంచి స్నేహితులు కాలేరు. ఈరోజు చాలామంది ఆ గ్రహింపును గ్రహించక దేవుని సన్నిధికి వెళ్ళే సమయంలో స్నేహితుల ద్వారా అనేకమైన కార్యకలాపాలకు వెళ్ళి దేవుని యొక్క సమయాన్ని దొంగిలించిన విలువైన సమయాన్ని దేవునికి ఇవ్వలేక ఈరోజు లోకంలో ఉన్న స్నేహితుల్లో వలలో పడిపోతూ ఉన్నారు. ఈరోజు నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ ఇత్తాయి ఏ ప్రేరణతో దావీదుతో స్నేహం చేయాలని ఆశపడ్డాడు? దావీదు అన్నాడు నువ్వు రావద్దు అన్నాడు, కానీ ఇత్తాయి మాత్రం నేను వస్తాను అన్నాడు. ఏ స్నేహితుడైనా నువ్వు నాకొద్దు అంటే మళ్ళీ అతనితో స్నేహం చేస్తామా? మనకు పట్టింపులు ఎక్కువ, రోషాలు ఎక్కువ, పౌరుషాలు ఎక్కువ, అలుగులు ఎక్కువ, మాట పడం, రోషం ఎక్కువ. ఎందుకంటే ఆయనకంటే నాకు ఎక్కువ మేసాలు ఉన్నాయి, ఆయనకంటే నాకు ఎక్కువ గడ్డాలు ఉన్నాయి, ఆయనకంటే నాకు ఎక్కువ జడ ఉంది, ఆయనకంటే ఎక్కువ నాకే గాజులు ఉన్నాయని ఈరోజు నానా రకాలుగా ఊపేవారు చూపేవారు అనేకులు ఉన్నారు. దీన్ని ఈగో అంటారు, అహంకారం అంటారు, గర్వం అంటారు. ఏమండి, ఇలాంటి పరిస్థితులలో స్నేహాలను కోల్పోవచ్చు. ఇత్తాయి మంచి స్నేహితుడు. ఇలాంటి ఇత్తాయి మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కొరకు ప్రాణం పెట్టడానికి దావీదు వెనకతలు పడ్డాడు, వెంటపడ్డాడు ఈ స్నేహితుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అలాంటి స్నేహాన్ని దేవుని కొరకు మనం కలిగి ఉండాలి. ప్రభువా, ఈ లోకము నన్ను విడిచిపెట్టినా, నీ కొరకు నా ఇరుగు పొరుగు వారు నన్ను దూరపరిచినా, నీ కొరకు నేను
నీ మాట చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే నా కుటుంబాన్ని వదిలేస్తాను, అవసరమైతే నా బిడ్డలను వదిలేస్తాను, అవసరమైతే నాయన నీకు నాకు ఉన్న అడ్డుది ఏదైతే వచ్చిందో దాన్ని వదిలిపెడతాను. నేను నీతో నాకు స్నేహం కావాలి. ఆమె దేవునితో స్నేహం కావాలి. నేను మధురవాడ వచ్చినప్పుడు ఇల్లు కోసం తిరుగుతూ ఉన్న టైంలో నేను ఒకటే అడిగాను. ప్రభు అన్నాడు, ఏ ఇల్లు అయితే ప్రార్థనకు ఒప్పుకుంటుందో అదే నీ ఇల్లు అన్నాడు దేవుడు. 4 రోజులు తిరిగితే చాలామంది అన్నారు, అయ్యా క్రిస్టియన్స్కి అయితే మేమేమో ముగ్గులు వేస్తారా, కలాబ్ చల్లుతారా, పూజలు చేస్తారా? అవేమి చేయవమ్మా, యేసునామములో ప్రార్థన చేస్తాం, నువ్వు ఇస్తావా ఇవ్వా? ఒకటే మాట, అలాగైతే మేము ఇవ్వండి 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 ఇవ్వండి. 3 రోజులు అయిపోయింది. నాకు చాలా బాధ అనిపించి మళ్ళీ వేదనతో మళ్ళీ నడిచి వెళ్ళాను అనమాట. ఏమండి, నడిచి వెళ్ళాను, లిఫ్ట్ మీద మళ్ళీ వెళ్ళొచ్చాను. ప్రభుని అడిగాను, ప్రభువా ఏంటి నీ గురించి మనుషులు ఇంత ఒంటరిగా నన్ను చేయాలా? నీ సేవ కొరకు వస్తే ఇంత ఒంటరి జీవితమా? ఒక పక్క అపవాది మాట్లాడుతున్నాడు, ఒక పక్క సైతాను మాట్లాడుతున్నాడు, ఒక పక్క దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక పక్క అపవాది మాట్లాడుతుంది. ఈ పోరాటంలో ఏం చేయాలి? అప్పుడు దేవుడు ఏమండి అనుకోని రీతిగా ఎరగని వ్యక్తిని దేవుడు నా దగ్గరికి పంపాడు. నేను అనుకోలేదు, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు నేను అతనికి టీ ఆఫర్ చేయలేదు, ఎప్పుడు టిఫిన్ ఆఫర్ చేయలేదు, ఎప్పుడు నా ఇంటికి పిలవలేదు. కానీ ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఏంటండి 4వ రోజు మళ్ళీ తిరుగుతుంటే ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్నాడు, ఏంటి ఎదుగుతున్నారండి, ఇల్లు ఎదుగుతున్నారా, రండి నా వెనకతలు రండి అన్నాడు. ఆ వ్యక్తి పేరు నాకు తెలియదు, ఆ వ్యక్తి నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఆ వ్యక్తిని పిలవగానే నేను వెనకతలు వెళ్ళాను. ఇదిగోనండి మీరు కావాలా, ఈ ఇల్లు అద్భుతమైన చూడండి. అతనే ఓనర్తో మాట్లాడి అడ్వాన్స్ ఇవ్వకముందు అతనే తాళాలు తీసుకొని అతనే పెయింట్లు వేసి అతనే చేతికి అప్పగించాడు. ఎవరు పంపారా? స్నేహితుడిని. దేవుని స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా హల్లెలూయా. జీవితంలో ఆపదలో ఒంటరిగా ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకొచ్చి పరామర్శించి మన బాగోగులను తెలుసుకొని, ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెట్టి, వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చి, మనం విచారంలో ఉన్నప్పుడు మనల్ని వెన్ను తట్టి భుజం తట్టి మనల్ని ఆదరించిన వారు దేవుడు పంపిన వారు, వారే నిజమైన స్నేహితులు. వారిని మాత్రం వదిలిపెట్టకూడదు. దేవుని కొరకు నువ్వు మనుషులందరూ నిన్ను వేరు చేసిన, వెలివేసిన, నిన్ను 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 వద్దని చెప్పిన, ఆఖరికి నువ్వు దేవుని బిడ్డ అని, క్రైస్తవుడు అని, విశ్వాసం అని నీ కంపెనీలో నుండి నిన్ను తీసేసిన, ఉద్యోగంలో నుండి నీ వ్యాపారస్తులందరూ కూడా వ్యతిరేకంగా నిన్ను బయటకు పెట్టేసిన, స్టిల్ గాడ్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యూ. దేవుడు నీకు ఇంకా స్నేహితుడే. వారందరూ వదిలిపెట్టినా నిన్ను మాత్రం నా దేవుడు వదిలిపెట్టువాడు కాదు. ఈ తీళ్ళగా దావీదు వెనకాతలు ఎలాగైతే ఈ స్నేహితుడిని పంపాడో, అలాగే నీ వెనక నా వెనక దేవుడు పంపుతాడు. హల్లెలూయా హల్లెలూయా. తెలియదు నీకు, ఏ అన్నోన్ పర్సన్, తెలియని వ్యక్తులను దేవుడు తీసుకొస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా తెలియలేని వ్యక్తులను లేపే దేవుడు. ప్రభువా ఏదో తెలిసిన వాళ్ళు చేస్తారు అనుకుంటాం కానీ అదంతా భ్రమ, అయిన వాళ్ళు ఏదో ఇస్తారు అనుకుంటాం కానీ అదంతా భ్రమ. కానీ దేవుడు నీవు ఎన్నడూ ఎరగని వారి ద్వారా ఆయన కార్యాన్ని నీ కొరకు దేవుడు చేయడానికి పంపబడేవాడే నీకు స్నేహితుడు. ఆమేన్. అలాంటి స్నేహితుల గురించి మనం ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. అబ్రహాము తన దాసుడు ఎవరి కొరకు వెళ్ళాడు? తన కుమారుడైన ఇస్సాకు కొరకు, సంబంధం కొరకు వెళ్ళినప్పుడు ఏం ప్రార్థన చేశాడో చెప్పండి. ఏం ప్రార్థన చేశాడు? ద ఫస్ట్ టైం నేను ఎవరినైతే ఎదుర్కొంటానో నాకు మొదటిగా ఏమండి దేవుని దగ్గర నిబంధన చేశాడు. చూసారా దేవుడు ఎంత మంచి స్నేహితుడు. స్నేహితుడు అనగా నువ్వు వెతుకుచున్నది నీవు అది పొందుకోకముందే వెతికి తీసుకొచ్చి నీ దగ్గర పెట్టేవాడు నిజమైన స్నేహితుడు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి స్నేహితులు ఉన్నారా? మన స్నేహితులు అంటే మనల్ని గోకే స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారు. మన గురించి వెనక్కి మాట్లాడే స్నేహితులు ఉన్నారు. మనకు వెన్నుపోటు పొడిచే స్నేహితులు ఉన్నారు.
మన బుర్ర గోకేవారు ఉన్నారు, మన మనసును గోకేవారు ఉన్నారు, మనల్ని నాశనానికి, బ్లాక్ పెయింట్ వేయటానికి ఉన్నటువంటి స్నేహితులు ఈరోజు కోకలుగా ఉన్నారు. అలాంటి స్నేహితులందరికీ కూడా గుడ్ బై చెప్పి, ప్రభువా నీవు నాకు ఏర్పాటు చేసిన స్నేహితులు నాకు కావాలి. ఆమేన్. రంగును చూచో, లేక అంతస్తును చూచో, లేక స్టేటస్ను చూసో వీరిని నేను స్నేహం చేసుకుంటే నాకు బాగుంటుంది అన్న స్వార్థంతో మనం చేస్తే దాని వలన మనకు కలిగేది నష్టమే. దేవుడిచ్చే స్నేహాన్ని నువ్వు గ్రహించాలి, గుర్తించాలి. ఆ స్నేహాన్ని వదిలిపెట్టకూడదు. దావీదు గిత్తీయుడైన ఇత్తాయి యొక్క స్నేహాన్ని పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ స్నేహితుడు ఏమన్నాడో తెలుసా? నీ కొరకు నేను ప్రాణం పెడతాను అవసరమైతే. రెండవదిగా 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23-37 మనం చూసినట్లయితే అక్కడ సాదోకు, అబ్యాతారు, హోషాయ్ అనేటువంటి ముగ్గురు అద్భుతమైనటువంటి వారు కనబడతా ఉన్నారు. సాదోకు, అబ్యాతారు, హోషాయ్. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23-37 వచనాలు మీరు చదివితే మీకు అక్కడ అర్థమవుతుంది. ఇక్కడ సాదోకు, అబ్యాతారు ఈ ఇరువురు కూడా యాజకులు. అయితే వారు దావీదుతో పాటు మందసాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తారు. అయితే దావీదు అందుకు ఒప్పుకోడు. మందసము తిరిగి యెరూషలేములోనికి తీసుకొని పొమ్మని దావీదు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను వారు ఆ సమాచారాన్ని అందుకొని వారు మరలా తిరిగి వెనకకు పంపుతారు. అయితే ఆ పట్టణంలోనే ఉండాలి. అలాగే అర్కీయుడైనటువంటి హోషే కూడా దావీదు దగ్గరికి రాగా దావీదు ఏమన్నాడంటే, అతనిని కూడా ఏమన్నాడంటే, అబ్షాలోముకు అనుకూలుడుగా ఉంటూ అక్కడే జరిగే విషయాలన్నీ కూడా దావీదుకు తెలియజేస్తూ వచ్చాడు. మందసాన్ని ఎందుకు వెనకకు తీసుకెళ్ళమన్నాడు అంటే, అబ్షాలోముకు కానీ తెలిస్తే ఏం జరుగుతుంది? వీరితో పాటు నాశనం. అందుకే దావీదు అన్నాడు, మీరు వెనకకు తీసుకువెళ్ళండి, ఆ మందసాన్ని తీసుకుని రావద్దు అని చెప్పాడు. ఈ క్రమంలో అబ్షాలోము దగ్గర పని చేస్తూ కూడా వీరు ముగ్గురు కూడా దావీదుకు కొన్ని క్షేమకరమైన సమాచారాలను అందిస్తూ ఉన్నారు. గూఢచారులుగా పనిచేస్తున్నారు. ఎంత అద్భుతమైనది! శత్రువుల శిబిరములో ఉంటూ ఈ ముగ్గురు కూడా శత్రువుల శిబిరములో ఉంటూ కూడా దావీదుకు ఎప్పటికప్పుడు ఆ శత్రువుల యొక్క మూమెంట్స్ను వారు తెలియచేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని దావీదు తెలుసుకున్నాక అన్నాడు, ఇదిగో మీరు అలా చేయకండి, మీ ప్రాణాలకు ముప్పు ఉన్నది, మీరు అలా చేయబోకండి అన్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఏమన్నారో తెలుసా? మా ప్రాణాలు పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. యెరూషలేములో అబ్షాలోము పక్షాన మేము ఉన్నట్టు నటించామే కానీ దైవజనుడు నీవే, అభిషక్తుడు నీవే, అబ్షాలోము కాదు. చూసారా, దైవజనుడైన దావీదు యొక్క అభిషేకాన్ని బట్టి వీరు ముగ్గురు శత్రువుల యొక్క శిబిరములో ఉంటూ కూడా దావీదుకు ఒక క్షేమకరమైన విషయాలను పంపుతూ దావీదుతో కూడా ఉన్నారు. ఎంత మంచి స్నేహితులు! కొన్నిసార్లు ఈరోజు ఒక పార్టీలో ఉండి గెలిచి ఇంకో పార్టీ 2-3 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చిందంటే వెంటనే మార్చేటువంటి మనస్తత్వాలు ఈరోజు మనం చూస్తున్నాం. క్షేమమైన జోన్లో ఉంటున్న ఈ ముగ్గురు కూడా ఒంటరిగా ఉన్న దావీదుకు సహాయపడాలని ఇష్టపడ్డారు. ఒకవేళ అబ్షాలోము కానీ వీళ్ళు ముగ్గురు గురించి తెలిసిందనుకోండి, వెంటనే ఉరి తీసేస్తాడు. కానీ దావీదు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వారు సిద్ధమైపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, నేను మాట్లాడుతున్న ఈ స్నేహితులు ఎవరు ఈ స్నేహితులు? అంటే ఉపకారానికి బదులు ఉపకారం చేసే స్నేహితులా? కాదు. స్వార్థపరులా? కాదు. ఎవరు ఈ స్నేహితులు? మంచివారు అని చెప్పుట కంటే అంతకంటే గొప్ప మాట నేను ఎదుగుతున్నాను. మంచివారి కంటే ఏమైనా గొప్ప మాట ఉంటే చెప్పండి. వీరు ఎలాంటి స్నేహితులు?
క్షేమాన్ని కోరే స్నేహితులు కదా. కొంతమంది స్నేహితులు ఏమంటారంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు స్నేహం చేస్తారు, 3వ సంవత్సరం హాయ్ బాయ్ గుడ్ బాయ్ అంటారు కొంతమంది. ఏ బాయ్? ఎవరైనా చెప్పారు అలాగా స్నేహితులు మీతో గుడ్ బాయ్? జట్ పీస్ గుడ్ బాయ్. ఇదంతా కూడా ఏమండి మెచ్యూరిటీ లేని స్నేహం, అనగా పరిపక్వత లేని స్నేహాలు. ఈరోజు మనం ఏదో నవ్వేవారితో స్నేహం, లేకపోతే ఆడేవారితో స్నేహం, ఈ స్నేహాలు కొంతమంది చాలా తొందరగా కలిసిపోయి స్నేహాలు చేస్తూ ఉంటారు. నేను ఒక మాట చెప్పనా, నేను స్నేహం చేయాలి అన్నా, మనం స్నేహం చేయాలన్నా మనస్సులు సింక్ అవ్వాలి. గ్రహింపు. యేసయ్య మనతో సింక్ అయ్యాడు, అందుకే మనల్ని క్షమిస్తున్నాడు. అందుని బట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసయ్య మనసు మనతో సింక్ అయింది కనుక ఆయన మనల్ని అనుదినము జీవింపజేస్తున్నాడు. యేసయ్య మనతో సింక్ అయ్యాడు కనుక అనుదినం ఆయన ఆరాధించడానికి మనల్ని దేవుడు బలపరుస్తున్నాడు. ఆయన కొరకు మయంపరచడానికి మనల్ని బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ యోగ్యత లేనప్పటికీ అనేక మంది స్నేహితులలో మంచి స్నేహితుడు మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా. ఇప్పుడు దావీదుకు దేవుడు మేలు చేయటానికి ఈ రహస్యమైన స్నేహితులను దేవుడు ఏర్పాటు చేశాడు. కొన్నిసార్లు నేను అనుకుంటూ ఉంటాను, ప్రభువా నా గురించి ఎవరు తెలుసుకుంటారు? చాలా కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలలో అనేక మంది సభ్యులు ఉంటున్నారు, యజమానులు ఉంటున్నారు, యజమానురాలు ఉంటున్నారు. వారి యొక్క జీవిత శైలిలో, జీవిత విధానాలలో కొన్నిసార్లు వారికి ఎదురయ్యే సమస్యలను బట్టో, లేక వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టో వారికి వచ్చే ఆలోచనలు ఇవే. నాకెవరున్నారు? నాకు ఎవరైనా ఉన్నారా వెనక ముందు? అయిన వారు అందరూ ఉండి కూడా నేను ఇంకా ఒంటరిగానే ఉన్నా. నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? అందరూ ఒకే మాట మీద ఉన్నారు, నా మాట ఎవరు వినట్లేదు అని ఈరోజు ఇంట్లో గొగ్గోలు పెట్టేటువంటి వారు లేరా? ఒకవేళ అలాంటి పరిస్థితి ఈరోజు దేవుని కుటుంబాల్లో ఉంటే, నిన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు దేవునితో స్నేహం ప్రారంభిస్తే నా దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. ఆమేన్. ఆయన నిన్ను అర్థం చేసుకుంటే చాలు, నిన్ను ఎక్కడ ఉంచాలో ఆయన ఉంచుతాడు. ఆమేన్. ఒక బానిసగా పట్టబడిన ఒక ఎబ్రీ బాలిక ఎవరింట్లో ఉంది? నయమాన్ ఇంట్లో ఉంది. బానిసగా ఉంది, బానిసగా పట్టబడింది. దేవుడు తన పక్షాన ఉన్నాడు కనుక ఆమెను దేవుడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ బానిసలో ఉన్నా, నువ్వు దేవునితో స్నేహం చేస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమెను చెబుదామా? ఆమె చెప్పిన మాట, ఆ బాలిక చెప్పిన మాట, ఆ గర్ల్ చెప్పిన మాట ఆ రాజుగారి యొక్క భార్య సతీమణి విని నిర్ణయం తీసుకుంది. ఎట్టికేలకు ఆ చిన్న బిడ్డ చెప్పిన మాట వలన ఎవరు స్వస్థత పొందారు? గొప్ప మేలు కదా. ఈరోజు కీడు చేసే, నాశనం చేసే, పాడు చేసే, మనుషుల యొక్క పేర్లను బద్నామం చేసే పరిస్థితి ఈరోజు స్వార్థంతో ఈరోజు మనుషులలో ఉండొచ్చేమో, కానీ ఏదో ఒక రోజు వారి యొక్క క్రియలకు ప్రతిఫలం పొందుతారు. దేవుని బిడ్డలైన మనము దావీదు వలె. ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటో చెప్పమంటారా? పొజిషను ఒంటరివాడు ఒకటి, రెండోది తరంబడినవాడు, మూడోది ఆయనకెంటూ ఎవరు లేరు. కానీ అలాంటి పరిస్థితులలో దేవుడు ఈ స్నేహితులను నిలబెట్టాడు, తోడుగా ఉండటానికి, ఆశ్రయంగా ఉండటానికి, వెనకుండి నడిపించటానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటాం, అయ్యా ప్రభువా నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? నా బిడ్డలు ఎలా పోషించబడతారు? నా భర్త ఎలాగ ఈ విషయాలు డీల్ చేస్తాడు? అయ్యో నా పరిస్థితి ఏంటి? నా భవిష్యత్తు పరిస్థితి ఏంటి? ఈరోజు అనేకమైన లోకములో మనుషులు ఎదుర్కొంటున్న అన్ని ఆలోచనలు తీసుకొని మనం అనేకమైన ప్రశ్నలు తెచ్చుకొని వాటికి మనం సమాధానాలు వెతుకుతూ దాని వలన, ఆలోచనల వల్ల అనేకమైన సవాళ్ళను ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడింది. నేను ఒక మాట చెప్తాను, ఈ వాక్యాన్ని వింటున్నా
దేవుని బిడ్డలారా గమనించాలి. ఇలాంటి పరిస్థితులు ఈరోజు దేవుని బిడ్డల్లో కానీ దేవుని నమ్మని వారికి కానీ ఏర్పడినప్పటికీ ఒకటే పరిష్కారము. వారు దేవుని సన్నిధిలోనికి వచ్చి మొక్కరిల్లి మొర్ర పెట్టిన వారికి నా దేవుడు ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రార్థించే వారికి దేవుడు ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డలు ఏం చేయాలో తెలుసా? ప్రార్థించాలి, మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టే వారికి దేవుడు ఆసన్నుడని దేవుని వాక్యం చెప్తుంది. నీవు మొర్ర పెడితే దేవుడు ఉత్తరం ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఏదైనా శక్తి ఉంది అంటే అది ప్రార్థనా శక్తే. ఇంకొక మాట చెప్పనా మీకు అర్థమయ్యేటట్టు? అదే ఆదిశక్తి. ఆదిశక్తి ఏంటంటే తెలుసా? ద సీడ్ ఆఫ్ పవర్, ద సీడ్ ఆఫ్, ఆ శక్తి యొక్క విత్తనం అదే. అందుకే దేవుడు భూమి మీదకు వచ్చి మీరేం చేయ అవసరం లేదు, ఏది అనుసరించ అవసరం లేదు, కానీ మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇట్ ఈస్ ఎ కమాండ్. అది ఒక ఆజ్ఞ, అది ఒక నియమం, అది ఒక ఆచారం చేయమన్నాడు, అది పాటించమన్నాడు దేవుడు. కానీ దేవుని బిడ్డలు అది కానీ పాటిస్తే అపవాది ఓడిపోతాడని, అపవాది ఓటమి అవుతాడని అపవాది గ్రహించి ఈరోజు అనేకులను అనేక రకాలుగా వారి వారి బలహీనతలకు అనుకూలంగా అపవాది వల వేసి దేవునితో మాట్లాడనీయక, ప్రార్థన చేయనీయక, దేవుని సన్నిధిలో ఎదగనీయక, దేవునిలో నిలబడనీయక, దేవుని సన్నిధికి దూరముగా ఉంచుచు ఈరోజు బలహీనపరుస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గమనించాలని నేను కోరుతున్నాను. ప్రియులారా, దావీదు సమస్తాన్ని కోల్పోయాడు, దిక్కులేని వాడైపోయాడు. రాజయుండి దిక్కులేని వాడైపోయాడు. ఇప్పుడు తన యొక్క జీవితం ఏంటంటే ఎటు పారిపోవాలో తెలియదు. వెళ్తున్నాడు ప్రాణాన్ని దక్కించుకోవడానికి, పరిగెడుతున్నాడు ఎక్కడో దాక్కోవడానికి. కానీ వారి వెంటే దేవుడు కొంతమంది అద్భుతమైన స్నేహితులను పంపుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతకీ ఎందుకు దాక్కుంటున్నాడు? అబ్షాలోము దగ్గర నుండి ఎప్పటికప్పుడు సమాచారం వచ్చేస్తూ ఉంది. ఎవరు ఆ సమాచారాన్ని ఇచ్చేది? ఎవరు? ముగ్గురు వ్యక్తులు. ఎవరు? సాధు, అబ్యాతారు, హోషై. ఈ ముగ్గురు కూడా దావీదుకి గొప్ప మేలు చేయడం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు కదలికలను దావీదు తెలుసుకుంటున్నాడు. గమనించాలి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సాక్షాత్తు మన కొరకు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన పారిపోలేదు దావీదు వలె. కొన్నిసార్లు తప్పించుకున్నాడు పట్టబడినప్పటికీ. ఆ ఎట్టుకేలకు మనందరి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన మంచి స్నేహితుడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇక్కడ యేసు ప్రభు వారు గిత్తీయుడైన ఇత్తాయికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఇక్కడ సాధో అండ్ అబ్యాతారు, హోషాయికి సాదృశ్యంగా యేసయ్య కనబడుతున్నాడు. దావీదుకి ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిన ఈ స్నేహితుల స్థానములో యేసయ్య కనబడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ లోకానికి ఆయన వచ్చి మనలందరినీ ఆయన ప్రేమించాడు. స్నేహితుడి కంటే ఎక్కువ ప్రేమించాడు. మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. అబ్షాలోము దావీదును తరుముతున్నప్పటికీ ఈరోజు అపవాది మనల్ని తరుముతూ ఉన్నాడు. రోగాలతో, దరిద్రమైనటువంటి జీవితంతో, తెగులు చేత ఈరోజు ప్రపంచం అనేక రకాలైనటువంటి కలవరముల చేత తరవబడతా ఉన్నారు. మీకు తెలుసా? సుమారు 4600 గృహాలు నేలమట్టమైపోయాయి వాయనాడులో. చూస్తుండగానే ఒకప్పుడు అది ఒక మంచి రిసార్ట్, ఒకప్పుడు అది ఒక వెలిగింది. అనేక మంది పర్యాటకులకు అది ఒక మంచి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఆ స్థలము, ఆ ప్రాంతము కాస్త క్షణాలలో చూస్తుండగానే, మనుషులు చూస్తుండగానే అదంతా నేలమట్టం అయిపోయింది. వేల మంది చనిపోయారు. నేను ఒక మాట చెప్పనా? ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా భూలోకంలో జరగచ్చు. ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే ఏది జరిగినా ఆయన అనుమతి ద్వారానే జరుగుతుంది. అందుకే దేవుని బిడ్డలు భూలోకములో నుండి ప్రార్థిస్తే వారి ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కాపాడుతాడు. ఎంత మన భారతదేశం ఇంకా సంరక్షణలో ఉందంటే ఈరోజు దేవుని ప్రజలు చేసే ప్రార్థనే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఉదయకాలం జూమ్ లైవ్లో
ఒకరి తర్వాత ఒకరు అద్భుతమైన సాక్ష్యాలు చెప్పడం నేను చాలా ఆశ్చర్యం కలిగించి, వండర్ఫుల్ టెస్ట్ మనీస్ ఈరోజు నేను నూతనంగా విన్నా. కొన్ని అద్భుతమైన సాక్ష్యాలు ఒకరి తర్వాత ఒకరు. నేను ఆశ్చర్యపోయాను, నిజంగా దేవుడు ఈ కార్యం మీకు చేశాడా? ఒక సహోదరి చెప్పొచ్చింది సాక్ష్యం, అయ్యా ఈ ఈ ఈ ఈ గత 4 నెలల్లో 3వ నెల నుండి మా ఆయన జాబ్ పోయింది, ఒంటరి వారం అయిపోయాం, మా అత్తగారు చనిపోయారు, ఎలా బ్రతకాలో తెలీదు. ఎప్పుడైతే ఈ లైవ్లో మేము ప్రార్థనకు ప్రారంభించామో దేవుడు సమృద్ధినిచ్చాడని. గొప్ప సాక్ష్యం కాదా? ఎవరు చేశారా కార్యాలు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు మేలు చేయక మానడు. నువ్వు మొర్ర పెడితే దేవుడు నీకు మేలు చేస్తాడు. ప్రార్థన చేయకుండా, ప్రార్థనలో ఏకీభవించకుండా మేలులు కావాలి అంటే నా దేవుడు చేయవాడు కాదు. నువ్వు అనుభవించాలి. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తే జరగాలి. ఆమె జరగకుండా నువ్వు ప్రార్థన చేస్తావా, ఆ ప్రార్థన అంతా కూడా వేస్ట్. జరగాలి. జరగటానికి నువ్వు ప్రార్థనలోకి రావాలి, విశ్వాసంలోకి రావాలి, భక్తిలోకి రావాలి, ఏకీభవించాలి. కనుక ఈ సమయంలో నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులరా. ఇక్కడ లోకము ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? అబ్షాలోము దావీదుని ఎలా తరుముచున్నాడో ఈరోజు క్రైస్తవ్యాన్ని, దేవుని బిడ్డలను, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు, కుల విచక్షణ, మత విచక్షణతో ఈరోజు మనము తరమబడుతున్న పరిస్థితుల్లో కనబడుతున్నాము. అయితే ఎవరు మనకు స్నేహితులుగా ఉండాలి? ప్రార్థనా పరులే మంచి స్నేహితులు. దేవుని స్తోత్రం. ఎవరి గురించో ప్రార్థన చేస్తున్నారంటే, మనము చెప్పకుండానే ప్రార్థన చేస్తున్నారంటే ఎవరు నియమించాడు వారి కొరకు? ఆమేన్. కనుక ఈరోజు మన మినిస్ట్రీ తరపున జరుగుతున్న ఈ ప్రార్థనల మీద ఎంతోమంది ఆధారపడుతూ ఉన్నారు. మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ప్రతిరోజు నాకు కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి వాట్సాప్ ద్వారా. గొప్ప చెప్పుకోవట్లేదు, కానీ ఆ ప్రార్థనలను మనం దేవునికి అప్పగించడానికి దేవుడు మనకు బాధ్యత ఇచ్చాడు. ఈరోజు ఆ బాధ్యతను మనం గుర్తెరగాలి. ఆ బాధ్యతతో మనం జీవించాలని ప్రభు పేరట నేను